విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో కొన్ని అడ్వాన్స్డ్ షార్ట్ కట్ కీస్ గురించి మనం నేర్చుకుందామండి. ఎంఎస్ ఎక్సెల్ లో కొన్ని వర్క్స్ చేసేటప్పుడు ఈ షార్ట్ కట్స్ తెలియక వేరే ఆప్షన్స్ యూజ్ చేసి టైం వేస్ట్ చేస్తామండి. అలా మన టైం సేవ్ అయ్యే విధంగా యూజ్ అయ్యే ఈ షార్ట్ కట్స్ ఏంటో వన్ బై వన్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వేస్ ఎక్సెల్ లో ఏదైనా డేటాకి మనం ఫిల్టర్ ఆప్షన్ అనేది అప్లై చేసి డేటాని ఫిల్టర్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఫిల్టర్ అప్లై చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటండి, ఆ డేటాని సెలక్షన్ చేసి షార్ట్ కట్ ఏంటండి కంట్రోల్ షిఫ్ట్ ఎల్. ఎప్పుడైతే ఆ షార్ట్ కట్ యూజ్ చేసామో ఆటోమేటిక్గా ఇక్కడ ఐకాన్స్ అనేది క్రియేట్ అవుతాయండి. మీరు దేనికైతే మీరు ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ ఈ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ డైరెక్ట్ గా సెర్చ్ చేస్తూ ఉంటారండి. ఈ సెర్చ్ బాక్స్ కి అంటే డైరెక్ట్ గా ఈ సెర్చ్ బాక్స్ లో జంప్ అవ్వాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి. మనం నార్మల్ గా ఎలా సెర్చ్ చేస్తాం, ఆ పర్టికులర్ కాలమ్ ని సెలక్షన్ చేసి ఆల్ట్ డౌన్ యారోకి క్లిక్ చేసాం అనుకోండి, ఫిల్టర్ విండో అనేది ఓపెన్ అవుతుందండి. మళ్ళీ డౌన్ యారోకి ప్రెస్ చేసి ఈ విధంగా సెర్చ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనకు కావాల్సిన డేటాని, ఇక్కడ నేను గుంటూరు లిస్ట్ కావాలి, గుంటూరు సెలక్షన్ చేసి ఓకే అన్నాను. ఆటోమేటిక్ గా గుంటూరు లిస్ట్ వచ్చింది. మళ్ళీ ఆ ఫిల్టర్ ని క్లియర్ చేయాలి అంటే ఇక్కడున్న ఐకాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ ఓకే అంటే మళ్ళీ డేటా అనేది క్లియర్ అవుతుంది. అలా కాకుండా మనం డైరెక్ట్ గా సెర్చ్ బాక్స్ లోకి జంప్ అవ్వచ్చు. మీరు ఏం చేస్తారంటే మీరు ఏ కాలంలో ఉన్న డేటాని అయితే ఫిల్టర్ చేయాలనుకుంటారో ఆ కాలం ని సెలక్షన్ చేసిన తర్వాత ఆల్ట్ డౌన్ యారోకి ప్రెస్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ ప్రెస్ చేయండి, డైరెక్ట్ గా మీరు సెర్చ్ బాక్స్ లోకి జంప్ అవుతారండి. ఇప్పుడు మీరు టైప్ చేయండి తెనాలి, ఎంటర్. తెనాలి డేటా ఫిల్టర్ అయిందా లేదా? మళ్ళీ ఫిల్టర్ ని క్లియర్ చేయాలంటే కూడా డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి. ఆల్ట్ డౌన్ యారోకి క్లిక్ చేసి డైరెక్ట్ గా సి ప్రెస్ చేయండి, మీకు ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుందండి. ఓకేనా? అంతేగాని మీరు ఆల్ట్ డౌన్ యారోకి క్లిక్ చేసి మళ్ళీ డౌన్ యారోకి మల్టిపుల్ టైమ్స్ ఇలా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా సెర్చ్ బాక్స్ లోకి జంప్ అవ్వాలంటే షార్ట్ కట్ ఏందండి ఈ. మీకు కావాల్సిన నేమ్ ని టైప్ చేసి సెర్చ్ చేయండి. మళ్ళీ క్లియర్ చేయాలంటే ఆల్ట్ డౌన్ యారోకి సి, ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుందండి. ఓకేనా? ఎస్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. బేసిక్ గా మన రిపోర్ట్ లో ఉన్న డేటాని వర్టికల్ గా స్క్రోల్ చేయాలంటే మన మౌస్ లో ఈ స్క్రోల్ కీ ఉంటుంది కదండి, డైరెక్ట్ గా మనం స్క్రోల్ చేస్తే వర్టికల్ గా స్క్రోల్ అవుతా ఉంటుందండి. అదే హారిజంటల్ గా స్క్రోల్ చేయాలంటే హారిజంటల్ స్క్రోల్ బార్ ఉంది కదండి, ఇక్కడ ఉన్న యారో కీస్ ని ఈ విధంగా మనం క్లిక్ చేస్తూ ఉండాలి. లేదా కంప్యూటర్ కీబోర్డ్ లో యారో కీస్ ఉంటాయి కదండి, రైట్ యారో కీ ద్వారా ఈ విధంగా హారిజంటల్ గా స్క్రోల్ చేయొచ్చండి. అలా చేయకుండా మనం డైరెక్ట్ గా షార్ట్ కట్ కీస్ యూజ్ చేయొచ్చండి. మీరేం చేస్తారంటే కీబోర్డ్ లో కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇప్పుడు మౌస్ లో స్క్రోల్ బటన్ అనేది యూజ్ చేయండి, స్క్రోల్ చేయండి. అప్పుడు మీకు హారిజంటల్ గా స్క్రోల్ అయ్యిద్దండి. మీరు నార్మల్ గా స్క్రోల్ బటన్ తో స్క్రోల్ చేస్తే ఏమైందండి, వర్టికల్ గా స్క్రోల్ అయ్యిద్దండి. అదే కంట్రోల్ షిఫ్ట్ ప్రెస్ చేసి స్క్రోల్ చేస్తే డేటా అనేది హారిజంటల్ గా స్క్రోల్ అవుతూ ఉండిద్దండి. ఓకేనా? ఎక్సెల్ లో ఉన్న డేటాని మీరు జూమ్ చేయాలి అంటే మీరు డైరెక్ట్ గా మనకి బాటమ్ రైట్ లో జూమ్ ఆప్షన్స్ ఉంటాయి కదండి, మీరు ప్లస్ అంటే జూమ్ ఇన్ అవుతా ఉంటుంది, మైనస్ అంటే జూమ్ అవుట్ అవుతా ఉంటుంది. లేదా ఇక్కడ 100% ఐకాన్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేస్తే కావాల్సిన లెవెల్లో ఈ విధంగా సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేస్తే జూమ్ అయింది. లేదా కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ బటన్ తో ఈ విధంగా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేయొచ్చండి. అలా కాకుండా పర్టికులర్ డేటా ఒకేసారి ఎట్ ఎ టైం అందరికీ డిస్ప్లే అయ్యేలాగా జూమ్ చేయాలి అంటే మీరు ఆ డేటాని సెలక్షన్ చేసి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటండి, ఆల్ట్ డబ్ల్యూజీ ప్రెస్ చేయండి. ఆ డేటా అనేది కంప్లీట్ గా మనకి జూమ్ ఇన్ అవుతుందండి. మాక్సిమం మనకి 400% దాకా జూమ్ అవుతుందండి. ఇక్కడ మనకి 250% లో మనకి జూమ్ అయిందండి. ఓకేనా? అది ఎంత చిన్న డేటా అయినా సరే మీకు 400% లో జూమ్ అవ్వాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఏందండి, ఆల్ట్ డబ్ల్యూజీ. అలానే మీ షీట్ ని 100% లో జూమ్ ఇన్ చెయ్యాలి, ఆ లెవెల్లో మీరు షీట్ ని జూమ్ చేయాలనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ డబ్ల్యూజే. మీకు 100% లో ఆ డేటా అనేది జూమ్ అవుతుందండి. కానీ మీరు సెలెక్ట్ చేసిన డేటా మాత్రం కంప్లీట్ గా జూమ్ అవ్వాలంటే షార్ట్ కట్ ఏంటండి, ఆల్ట్ డబ్ల్యూజీ. ఇదిగోండి సెలెక్ట్ చేసింది లావా మొబైల్ దాకే కాబట్టి ఆ డేటా వాటికి కంప్లీట్ గా షీట్ మొత్తం జూమ్ అయిందండి. ఓకేనా? కానీ మాక్సిమం మనకి ఎక్సెల్ లో జూమ్ ఇన్ అనేది 400% వరకే జూమ్ అవుతుందండి, అంతకన్నా జూమ్ అవదు. ఎక్సెల్ లో కొన్ని వర్క్స్ చేసేటప్పుడు
పర్టికులర్ రేంజ్ అనేది సెలక్షన్ చేయాలండి. ఆ రేంజ్ ని ఎడిట్ చేయడం, మోడిఫై చేయడం ఇలాంటివి చేస్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాకి నేను కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేశానండి. ఈ డేటాని సెలక్షన్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ లో మేనేజ్ రూల్స్ లోకి వెళ్ళండి. ఈ రూల్ ని ఎడిట్ చేయండి. ఇక్కడ మనకి సమ్ రేంజ్ అనేది యాడ్ చేసానా లేదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫార్ములాని ఎడిట్ చేయాలంటే ఈ కర్సర్ అనేది మూవ్ చేయాలండి. మూవ్ చేయాలంటే మనకి బేసిక్ గా యారో కీస్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడైతే యారో కీస్ యూజ్ చేసామో మనకి ఏమైందండి, ఇక్కడ బ్యాక్ సైడ్ లో ఉన్న సెల్స్ అనేది మూవ్ అయ్యి ఆ రేంజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ మన కర్సర్ ఒక్కటే మూవ్ అవ్వాలి, రేంజ్ అనేది తీసుకోకూడదు. అప్పుడు మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఏందండి, F2. ఇప్పుడు స్టార్టింగ్ లో తీసుకున్న ఫార్ములా ఇదండి, ఓన్లీ కర్సర్ మాత్రమే మూవ్ అవ్వాలి. అలా మూవ్ అవ్వాలంటే మీరు డైరెక్ట్ గా F2 క్లిక్ చేయండి. దాని తర్వాత యారో కీస్ యూజ్ చేయండి. అప్పుడు మీకు ఓన్లీ కర్సర్ మాత్రమే మూవ్ అయ్యిద్దండి. లేదండి బ్యాక్ సైడ్ లో ఉన్న కర్సర్ మూవ్ అయ్యి ఆ రేంజ్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ F2 క్లిక్ చేయండి. ఇదిగోండి ఆ సెల్స్ రిఫరెన్స్ అనేది తీసుకుంటుందా లేదా. అలా తీసుకోకుండా ఓన్లీ కర్సర్ మూవ్ అవ్వాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఏందండి, F2. అలా ఓన్లీ కండిషనల్ ఫార్మాటింగ్ లోనే కాదండి, నేమ్ రేంజ్ లో కొన్ని చోట్ల కూడా మనం ఫార్ములాస్ ని ఎడిట్ చేయాల్సి వస్తుందండి. ఎగ్జాంపుల్ మనకి ఫార్ములా టైప్ లో డిఫైన్ నేమ్, ఇక్కడ ఇదిగోండి రిఫరెన్స్ టు ఈ రేంజ్ ని ఎడిట్ చేసేటప్పుడు కర్సర్ మూవ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మనకు చూడండి ఇక్కడ వేరే రేంజ్ అనేది సెలక్షన్ అవుతుంది. ఇక్కడ మీరు F2 క్లిక్ చేయండి. ఇదిగోండి అప్పుడు మనకి ఓన్లీ కర్సర్ మాత్రమే మూవ్ అవుతుంది. కొన్ని ప్లేసెస్ లో ఫార్ములాస్ యూజ్ చేసిన ఆ ప్లేసెస్ లో ఓన్లీ కర్సర్ మాత్రమే మూవ్ అవ్వాలంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటండి, F2. బేసిక్ గా ఎక్సెల్ లో మనం ఆల్రెడీ టైప్ చేసిన డేటాలో పర్టికులర్ కాలంలో ఉన్న డేటాని వేరొక లొకేషన్ అంటే 4th కాలంలో ఉన్న డేటాని సెకండ్ కాలంలో, 1st కాలంలో ఉన్న డేటాని లాస్ట్ కాలంలో అలా మూవ్ చేయాలంటే ఆ డేటాని కట్ చేయడం, ఇక్కడ మళ్ళీ యాడ్ చేయడం అండ్ ప్లేస్ చేయడం ఇదంతా చేయాలండి. అంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తున్నానో చూడండి. మీకు ఏ డేటా అయితే మూవ్ చేయాలనుకున్నారో ఆ పర్టికులర్ కాలంని సెలక్షన్ చేయండి, షిఫ్ట్ పట్టుకోండి అండ్ ఈ బోర్డర్ దగ్గరికి వెళ్ళగానే 4 యారో మార్క్స్ లాగా ఇలా వస్తాయండి. ఇప్పుడు డ్రాగ్ చేయండి, షిఫ్ట్ పట్టుకోండి. వర్టికల్ గా బ్లూ కలర్ లో ఇలా థిక్ లైన్ వస్తుందా రావట్లేదా. ఎక్కడైతే మూవ్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్ వచ్చిన తర్వాత వదిలేయండి. ఆటోమేటిక్ గా ఆ డేటా అనేది మనకి జంప్ అవుతుందండి. అంటే ఆ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి ఈ విధంగా జంప్ చేయించండి. ఇలా సింగిల్ కాలంలో ఉన్న డేటానే కాదండి, మల్టిపుల్ కాలమ్స్ కూడా ఎట్ ఎ టైం ఒకేసారి మూవ్ చేయొచ్చు. లాస్ట్ 2 కాలమ్స్ ని సెలక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఇదిగోండి వర్టికల్ గా లైన్ థిక్గా వచ్చిందండి. ఇప్పుడు వదిలేసేయండి, ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. అలా కాలమ్స్ లో ఉన్న డేటానే కాదండి, రోస్ లో ఉన్న డేటాను కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. ఇదిగోండి 6th రోని సెలక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకోండి. ఈ 4 యారో మార్క్స్ వచ్చినాయి కదండి. ఇప్పుడు సెలక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకొని మీకు కావాల్సిన లొకేషన్ లో ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఇదిగోండి మూవ్ అయిందా లేదా. అలా మల్టిపుల్ రోస్ ని సెలక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకోండి. 4 యారో మార్క్స్ వచ్చినాయి కదండి. ఇప్పుడు మీకు కావాల్సిన ప్లేస్ లో ఈ విధంగా మూవ్ చేయండి. అలానే పర్టికులర్ సెల్స్ లో ఉన్న డేటాను కూడా మనం మూవ్ చేసుకోవచ్చు అండి. మీరు పర్టికులర్ సెల్స్ లో ఉన్న డేటాని సెలక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఎక్కడైతే మూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ప్లేస్ చేయండి. ఆ టోటల్ డేటా మొత్తం ఇక్కడ రీప్లేస్ అయింది, కింద ఉన్న డేటా టాప్ లోకి వచ్చేసిందండి. ఇదిగోండి సెలక్షన్ చేయండి, షిఫ్ట్ పట్టుకోండి, ఇక్కడ మూవ్ చేయండి, కింద ఉన్న నేమ్స్ టాప్ లోకి మూవ్ అయినాయండి. ఈ విధంగా కాలమ్స్ లో ఉన్న డేటాని, రోస్ లో ఉన్న డేటాని, సెల్స్ లో ఉన్న డేటాని మనం డైరెక్ట్ గా షార్ట్ కట్స్ ద్వారా మూవ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక నేమ్ బాక్స్ ఉంది చూసారా, ఏ సెల్ అయితే సెలక్షన్ చేశారో ఆ సెల్ కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిద్దండి. మీరు ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ వేరొక సెల్ అడ్రస్ టైప్ చేయండి. ఇక్కడ నేను J120 అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను అనుకోండి, J120 సెల్ లోకి డైరెక్ట్ గా మనం జంప్ అవుతాం. ఈ విధంగా నేమ్ బాక్స్ అనేది యూజ్ అయింది. ఆ నేమ్ బాక్స్ లోకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ క్లిక్ చేయాలి, అవునా కాదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఆ నేమ్ బాక్స్ ని ఎడిట్ చేయాలంటే మౌస్ పాయింటర్ తో ఇక్కడ క్లిక్ చేయాల్సిందే. అలా కాకుండా దానికి డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి, అదే Alt F3. ఎప్పుడైతే మీరు కీబోర్డ్ లో Alt F3 ప్రెస్ చేస్తారో ఆ నేమ్ బాక్స్ లో ఉన్న సెల్ కోడ్ అనేది ఎడిట్ అవుతుందండి. మీకు కావాల్సిన సెల్ అడ్రస్ అనేది టైప్ చేసుకోవచ్చు. A27 ఎంటర్ కొట్టాను, ఆ సెల్ లోకి జంప్ అయింది. మళ్ళీ మీరు నేమ్ బాక్స్ లోకి వెళ్ళాలి, Alt F3 డైరెక్ట్ గా ఎడిట్ అయిందా లేదా, A1 ఎంటర్. ఇలా మీరు నేమ్ బాక్స్ లోకి డైరెక్ట్ గా జంప్ అవ్వాలంటే యూజ్ చేసే షార్ట్ కట్ Alt F3. ఎంఎస్ ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఇదే కదండి, దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు అండి. దానికి మనం యూజ్ చేసే షార్ట్ కట్స్ ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ మనకి ఈ రిబ్బన్స్, ఈ ఆప్షన్స్, మెనూస్ ఇవన్నీ హైడ్ అవ్వాలంటే
మనం డైరెక్ట్గా ఏదైనా ఒక ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈ కమాండ్స్ అనేది హైడ్ అయిపోతాయి. మళ్ళీ రావాలంటే ఏదైనా ట్యాబ్ని డబుల్ క్లిక్ చేయండి, మళ్ళీ డిస్ప్లే అవుతాయి. దీని డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ F1, ఆటోమేటిక్గా మనకి రిబ్బన్ అనేది హైడ్ అయిపోతుందండి. లేదండి ఇక్కడ టాప్ లో కనిపించే క్విక్ యాక్సెస్ టూల్ బార్ కూడా హైడ్ అయిపోవాలి అనుకుంటే ఇక్కడ మీ కమాండ్స్ అనేది డిస్ప్లే అవనివ్వండి. అట్ ఎ టైం ఒకేసారి రిబ్బన్, క్విక్ యాక్సెస్ టూల్ బార్ మొత్తం హైడ్ అవ్వాలనుకుంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ F1. అదిగోండి కంప్లీట్ గా క్విక్ యాక్సెస్ టూల్ బార్, రిబ్బన్ కంప్లీట్ గా హైడ్ అయిపోయినాయి అండి. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫార్ములా బార్ కూడా డిస్ప్లే అవుతుందండి. ఇది కూడా హైడ్ అయిపోవాలి అనుకుంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఏందండి Alt WVF. ఇక కంప్లీట్ గా మనకి ఎక్సెల్ అనేది ఫుల్ స్క్రీన్ వచ్చేసిందండి. మళ్ళీ అది నార్మల్ గా రావాలంటే సేమ్ షార్ట్ కట్ అండి, Alt WVF. మనకి ఫార్ములా బార్ డిస్ప్లే అయిద్దండి. మళ్ళీ మనకి కమాండ్స్, క్విక్ యాక్సెస్ టూల్ బార్ కూడా డిస్ప్లే అవ్వాలంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఏందండి కంట్రోల్ షిఫ్ట్ F1. కంప్లీట్ గా ఇంటర్ఫేస్ అనేది డిస్ప్లే అవుతుందండి. మీకు ఎక్సెల్ ఇంటర్ఫేస్ మొత్తం ఫుల్ స్క్రీన్ లో రావాలంటే రెండు షార్ట్ కట్లు యూజ్ చేయాలండి, కంట్రోల్ షిఫ్ట్ F1, దాని తర్వాత Alt WVF. ఈ విధంగా షార్ట్ కట్స్ అనేది యూజ్ చేయండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనం డేటా గమనిస్తే ఇక్కడ రోస్ ని హైడ్ చేసామండి. 1 2 3 రోస్ తర్వాత 4 5 6 రోస్, అలానే 8th రోని, అలానే 10th 11th 12th 13th ఈ రోస్ అన్నిటిని హైడ్ చేశాను. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ విజిబుల్ గా ఉన్న డేటా మాత్రమే కాపీ చేసి పేస్ట్ చేయాలండి. ఓకేనండి, ఇక్కడ నేను డేటాని హైడ్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ డేటాని సెలక్షన్ చేసి కాపీ చేసి వేరే చోట పేస్ట్ చేశానండి. ఏమైంది, ఇక్కడ చాలా డేటా పేస్ట్ అయిందండి. అంటే హైడ్ చేసిన డేటా కూడా నాకు ఇక్కడ మొత్తం డిస్ప్లే అయిందండి. అలా కాదండి, నాకు ఇక్కడ విజిబుల్ గా ఏ డేటా అయితే డిస్ప్లే అవుతుందో పర్టికులర్ గా ఆ డేటా మాత్రమే కాపీ చేయాలి, ఆ డేటా మాత్రమే పేస్ట్ చేయాలి. అలా చేయాలంటే మీరు ఏం చేస్తారు, ముందు ఆ డేటాని సెలక్షన్ చేసి మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఆల్ట్ సెమీకోలన్. ఎప్పుడైతే మీరు కీబోర్డ్ లో ఆల్ట్ సెమీకోలన్ అంటారో పర్టికులర్ గా మీకు విజిబుల్ లో ఉన్న డేటా మాత్రమే సెలక్షన్ అవుతుందండి. ఇప్పుడు మీరు కాపీ చేయండి కంట్రోల్ C, దాని తర్వాత ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ పేస్ట్ చేయండి. ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఆ డేటా మాత్రమే మీకు పేస్ట్ అయిందండి. ఓకేనా, ఇలా మీరు హైడ్ చేసిన డేటా కాకుండా ఏవైతే డేటా డిస్ప్లే అవుతుందో ఆ డేటాని మాత్రమే కాపీ చేయాలంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటండి ఆల్ట్ సెమీకోలన్. మనకి ఎంఎస్ ఎక్సెల్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ తెలుసు కదండి. ఇక్కడ ఏంటంటే మనకి కమాండ్స్ డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. ప్రతిసారి ప్రతి ట్యాబ్ లోకి వెళ్ళి ప్రతి ప్యానల్ లోకి వెళ్ళి ఇక్కడ కమాండ్స్ యూజ్ చేయకుండా ఆ పర్టికులర్ కమాండ్స్ ని మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యాడ్ చేయొచ్చు. ఇక్కడ చాలా కమాండ్స్ అయితే యాడ్ చేశానండి. క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఫస్ట్ ఆప్షన్ వచ్చి సేవ్ ఉంది, రెండో ఆప్షన్ మనకి క్లియర్ ఫార్మాట్, అండ్ థర్డ్ ఆప్షన్ గోల్ సిక్. ఇలా చాలా ఆప్షన్స్ నేను యాడ్ చేశానండి. ఏదైనా కమాండ్ ని ఇందులో యాడ్ చేయాలనుకోండి, ఏదైనా ఒక కమాండ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఆటోమేటిక్ గా యాడ్ అవుతుందండి. అండ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఈ కమాండ్ రిమూవ్ చేయాలంటే ఆ కమాండ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని అనుకోండి, రిమూవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఉన్న కమాండ్స్ ని సెలక్షన్ చేయాలంటే మనం డైరెక్ట్ గా క్లిక్ చేయాల్సిందేగా. ఎక్కడ ఉన్న కమాండ్స్ ని ఎలా అయితే క్లిక్ చేస్తామో క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఉన్న కమాండ్స్ కూడా మనం డైరెక్ట్ గా మౌస్ తో క్లిక్ చేయాల్సిందేనండి. అలా కాకుండా మనం డైరెక్ట్ గా షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఉన్న కమాండ్స్ పొజిషన్ బట్టి షార్ట్ కట్స్ అనేది యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ లో మనకు ఉంది సేవ్ కాబట్టి దానికి యూజ్ చేసే షార్ట్ కట్ Alt 1. ఇప్పుడు మీరు కీబోర్డ్ లో ఆల్ట్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ ఇక్కడ షార్ట్ కట్స్ చూపిస్తున్నాయి చూడండి, 1 2 3. అంటే ఇక్కడ కమాండ్ ఏ ప్లేస్ లో అయితే ఉందో ఆ నెంబర్ అనేది మనం యూజ్ చేయాలండి. ఇక్కడ మనకి రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ 4th ప్లేస్ లో ఉంది కాబట్టి దాని షార్ట్ కట్ ఏందండి Alt 4. గోల్ 6 షార్ట్ కట్ ఏందండి Alt 3. ఇలా మనం డైరెక్ట్ గా షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చండి, అంతేగాని మౌస్ తో క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, బేసిక్ గా ఎక్సెల్ లో ఉన్న డేటాని మనం సెలక్షన్ చేస్తాం, కాపీ చేస్తాం, అండ్ కావాల్సిన చోట డైరెక్ట్ గా పేస్ట్ చేస్తాం, డైరెక్ట్ గా పేస్ట్ అవుతుందండి. ఓకే, ఇక్కడ డేటా ఎలా అయితే ఉందో యాస్టీస్ గా అంతే పేస్ట్ అవుతుందండి. అలా కాదండి, నాకు కావాల్సినట్టుగా డేటాని పేస్ట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ గా షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు. మీరు ఏం చేస్తారంటే ఈ డేటాని సెలక్షన్ చేసి కాపీ చేశారు కదండి, ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో
అక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేసిన తర్వాత అగైన్ కంట్రోల్ కొట్టండి, ఆటోమేటిక్ గా పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ వస్తాయండి. ఇక్కడ ప్రతి దానికి మీరు షార్ట్ కట్స్ యూజ్ చేయించండి. ఇక్కడ కీప్ సోర్స్ కాలం విత్, ఇక్కడ కాలం విత్ అనేది కరెక్ట్ గా రాలేదండి. మీరు డబ్ల్యూ అన్నారు అనుకోండి, ఇక్కడ దాని కాలం విత్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్ గా అలానే పేస్ట్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు నేను ఈ డేటాని సెలక్షన్ చేసి కాపీ చేశాను. ఎక్కడో చోట కంట్రోల్ వి మళ్ళీ కంట్రోల్ కొట్టండి. కంట్రోల్ ప్రెస్ చేసి ఇప్పుడు నేనే ప్రెస్ చేస్తున్నాను, ఐ ప్రెస్ చేశానండి. ఆటోమేటిక్ గా ఇమేజ్ ఫార్మేట్ లో నాకు పేస్ట్ అయిందండి. ఓకేనా, పేస్ట్ స్పెషల్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి దానికి షార్ట్ కట్స్ ఉంటాయండి. ఆ పేస్ట్ స్పెషల్ ఆప్షన్ రావాలంటే మీరేం చేయాలి, కంట్రోల్ సి కాపీ చేసి ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో అక్కడ పేస్ట్ చేసిన తర్వాత కంట్రోల్ కొట్టండి. పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ వస్తాయి. ప్రతి దానికి షార్ట్ కట్స్ ఉంటాయండి. ఆ ఆప్షన్ ఎండింగ్ లో ఇక్కడ షార్ట్ కట్ డిస్ప్లే అవుతుంది చూడండి, బ్రాకెట్స్ లో. పిక్చర్ అయితే యు అని, పేస్ట్ లింక్ అయితే ఎన్ అని, లింక్డ్ పిక్చర్ అయితే ఐ అని, ఈ విధంగా రకరకాల షార్ట్ కట్స్ ఉంటాయి. డైరెక్ట్ గా ఆ షార్ట్ కట్స్ అనేది యూజ్ చేయండి. ఓకేనా వీర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలాంటి కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.